సత్యమూర్తి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాళ్యం వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది మీరు చూసుంటారు. ఎలా చూడొచ్చు అంటారు? ఆయన పర్యటన ముందు నుంచే మనం అనుకుంటూనే ఉన్నాం, ఇది పర్యటన కాదు బల ప్రదర్శన అని. చివరికైతే ఈరోజు అదే జరిగినట్టు కనిపిస్తోంది. మీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పాలి. అది రాష్ట్ర ప్రభుత్వం థ్యాంక్స్ చెబుతూ ఒక రెజల్యూషన్ జగన్మోహన్ రెడ్డికి పంపించడం బెటర్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం నేను వస్తున్నానని చెప్పి 2000 మంది పోలీసుల్ని మోహరించారు అని చెప్పాడు. రోజు ఇప్పటిదాకా అదే కదా ఏడుపు. నేను వస్తుంటే పోలీసులు ఇవ్వలేదు, నేను వస్తుంటే పోలీసులు ఇవ్వలేదని కదా అందరూ ఏడ్చారు. ఇవాళ వాళ్ళంతటా వాళ్ళు ఒప్పుకున్నారు 2000 మంది పోలీసుల్ని పెట్టారు అని. ఇది వాళ్ళే ఆయనే చెప్పాడు. వైఎస్ జగన్ వస్తున్నాడని 2000 మంది పోలీసుల్ని మోహరించారు అంటే ఆయనే చెప్పుకున్నాడు. 2000 మంది పోలీసుల్ని పెట్టారు కదా జగన్, సంతోషమా? ఎందుకంటే మాకు అసలు భద్రత కల్పించట్లేదు, మేము వస్తుంటే రోప్ పార్టీలు పెట్టట్లేదు, మేము ఎక్కడ తిరిగినా కానీ అసలు పోలీసులు మా వెనక ఉండట్లేదు అని కదా పాపం ఇంతకాలం వల ఏడ్చారు. వాళ్ళే ఒప్పుకుంటున్నారు 2000 మందిని పంపించారని. ఇంకొక చిన్న జోక్ ఒకటి చెప్తా. కర్ణాటకలో కేంద్రం మామిడి కొనుగోలు చేస్తుంటే చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా? అంటే ఈయనేం కాస్తున్నాడో తెలియదు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మొత్తం అంటే కర్ణాటకలో 8 రూపాయలు అమ్ముతుంటే ఆంధ్రప్రదేశ్లో 12 రూపాయలు ఇచ్చారు. కిలోకి 12 రూపాయలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్. కర్ణాటకలో అంటే మొత్తం అక్కడ మార్కెట్లలో 8 రూపాయలే. కర్ణాటక రైతులు వచ్చి ఆంధ్రాలో అమ్ముకుంటున్నారు. ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తున్నది అంటే కర్ణాటక రైతుల్ని ఉండండి, కొంచెం మా రైతులు ఉన్నారు, మా రైతులు కొంచెం అయిపోయిన తర్వాత మీది కొంటాము, మీరు అప్పుడే రామాకండి అని కర్ణాటక రైతుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బతిలాడుకుంటున్నది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లెటర్ రాశాడు, అయ్యా మా రైతులు వస్తే అడ్డుకోమాకండి, దయచేసి పంపించండి, మీరు మా రైతులు కూడా కొనండి అని. ఈయన గాడిదలు కాస్తున్నారా? ఇటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడే అర్హత మరి ఇతనికి ఏముందో మరి నాకైతే తెలియదు. మా ప్రభుత్వ హయాంలో రైతన్నలను ఆర్బీకేలు చేయబట్టి నడిపాయి. ఆర్బీకేలకి ఆ బిల్డింగులకి రెంటే కట్టలేదు, వాళ్ళందరూ తాళాలు వేశారు, ఖాళీలు చేశారు, పంపించారు, బలవంతంగా మూసేశారు. ఒక్క ఆర్బీకే పనిచేసిందా? రైతుల్ని చేతులు పట్టుకొని నడిపించినట్టు ఆర్బీకేలు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కేజీ మామిడి 22 నుంచి 29 రూపాయలకు కొన్నాం అని చెప్తున్నాడు. పచ్చి అబద్ధం. 2 రూపాయలకు మించి కొనలా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పక్కనే ఉన్నాడు కదా, అడుగు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అడిగితే చెప్తాడు ఎంత కొన్నాడు. ఆయనవే అన్నీ, మొత్తం ఆ పల్ప్ ఇండస్ట్రీలు అన్నీ ఆయనవే. తోతాపూరి మామిడి నుంచి పల్పు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, పల్పుకి పనికి వస్తుంది అది. ఆయన పల్ప్ ఇండస్ట్రీలన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బెండు తీస్తున్నది ఒక్కొక్కటిది, అది వేరే విషయం. అడుగు ఎంత ఇచ్చావో, 2 రూపాయలు 3 రూపాయలు ఇచ్చేవాడు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాడి మెడలు వంచి వాళ్ళవి 6 రూపాయలు ఇస్తుంటే 8 రూపాయలు చేయించింది. 8 రూపాయలు ఇవ్వాల్సిందే అని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంకో 4 రూపాయలు ఇచ్చింది. ఇంకొక జోక్ ఒకటి ఉంది, అది చదివి అది చెప్తా. మార్కెట్ యార్డుకి రాకుండా మామిడి రైతులు మార్కెట్ యార్డుకి రాకుండా 25 చెక్ పోస్టులు పెట్టారు. జగన్ మామిడి రైతులు రాకుండా కాదు, నీ గుండాలు రాకుండా ఆపటానికి పెట్టారు. నీ గుండాలు రాకుండా ఆపటానికి పెట్టారు. ఇంకొక అసలు విపరీతంగా మాకు జనం వచ్చేసారు, విపరీతమైన క్రౌడ్ వచ్చేసింది. ఆ క్రౌడ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రజలందరూ అసలు జగనన్న కోసం పరుగులు పెడుతూ వస్తున్నారు అని కదా ఈ వైసీపీ మీడియా ప్రచారం. ఆ ప్రచారానికి సంబంధించి మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఒక్కసారి ఈ ఫోటోని జూమ్ చేసుకోండి. జగనన్న వస్తున్నాడని చెప్పి ఒక్కడు కూడా రాలా. మొత్తం ఇదంతా చూడండి, ఇది రోడ్డు మొత్తం ఖాళీ. జగన్మోహన్ రెడ్డి వెహికల్ మీద మాత్రం
1 2 3 4 5 6 7 8 9 10 11 12 మంది బయట ఎక్కున్నారు. బయట ఫ్రేములు పట్టుకొని వేలాడుతున్న వాళ్ళు 11 మంది. వైసీపీ లీడర్ ఒక అతను ఆ పట్టు చిక్కక అక్కడి నుంచి జారి కింద పడిపోయాడు. అతనికి గాయాలైనాయి. జగన్మోహన్ రెడ్డి ఇదంతా మార్కెట్ చూడండి, ఇక్కడ ఏమి లేదు, ఎవ్వరూ లేరు జనం. వైసీపీ మాత్రం జనం పొంగుకొచ్చారు, కట్టలు తెంచుకొని వచ్చేసారు. అసలు జగన్ అన్న అంటే తిరుగులేదు, మాకు అది లేదు ఇది లేదు అంటున్నారు. ఇది తిరుగులేని ఫోటో. ఎక్కడ ఖాళీ, రోడ్లు మొత్తం ఖాళీ. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఒక రూట్ ఇచ్చాడు పోలీసులకి. ఆ రూటులో వెళ్లకుండా మధ్యలో జనం ఎవరు లేరు కదా, అందుకని చెప్పి ఊళ్ళో నుంచి వెళ్దామని చెప్పి రూటు డైవర్ట్ చేస్తే పోలీసులు బ్యారికేడ్లు పెట్టేశారు. నువ్వు ఇచ్చిన రూట్ ఏంటి, నువ్వు వస్తున్నది ఏంటి, పో అని. మళ్ళీ వచ్చి నేషనల్ హైవే మీద నుంచి వెళ్ళాడు. ఇది జరిగింది అక్కడ. మొత్తం జగన్మోహన్ రెడ్డి మొత్తం మళ్ళీ ఈసారి కూడా పోలీసులు లేని చోట, ప్రొటెక్షన్ లేని చోట, బ్యారికేడ్లు లేని చోట వెళ్దామని శత విధాల ప్రయత్నం చేశాడు. పోనివ్వలేదు ఎక్కడ. నో నథింగ్ డూయింగ్, పో అని చెప్పారు. పోనివ్వకపోవడం వల్లే అలా వెళ్ళిపోతుంది. లేదు అంటే జనాలను బాగానే సేకరించారు. దాదాపు 30,000 మంది దాకా నేను అదే చెప్తున్నా. ఈ సేకరించిన వాళ్ళని మనుషుల్ని సేకరించాడు. మనుషుల్నేంటి, మామిడికాయ ట్రాక్టర్లని, లారీలని సేకరించి పెట్టుకున్నాడు. చరణ్ దాబా పక్కన ఇవన్నీ పార్క్ చేసి ఉన్నాయి. అవన్నీ జగన్మోహన్ రెడ్డి వస్తుంటే అవన్నీ పోసుకుంటూ పోవాలన్నమాట. అంటే రైతులకి గిట్టుబాటు దొరక్క మామిడి రోడ్డు మీద పోసేసారని చెప్పుకొని ఆ ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని ప్రచారం చేసుకోవటానికి అవి 3 రోజుల నుంచి అక్కడ పెట్టున్నాయి. చరణ్ దాబా పక్కన పెట్టారు. ఇక్కడ మనుషుల్ని తీసుకొచ్చి ఆ మనుషులకు ఒక్కొక్కళ్ళకి 1000 రూపాయలు ఇచ్చి, లిక్కర్ బాటిల్ ఇచ్చి మొత్తం అంతా కూడా ఆర్గనైజ్ చేశారు. ఆ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. సో ఈ తొక్కిసలాటంతా కూడా హెలీప్యాడ్ వద్ద జరిగింది. మార్కెట్ యార్డ్లోకి అయితే పోలీసులు అనుమతించలేదు. మార్కెట్ యార్డ్లోకి పోనివ్వము, 500 మందినే పోనిస్తామని చెప్పి ముందరే పోలీసులు చెప్పారు. కాబట్టి వీళ్ళు సమీకరించిన జనం ముందరే వెళ్ళిపోయి మార్కెట్ యార్డ్లోకి వెళ్ళిపోయారు. మార్కెట్ యార్డ్లోకి వెళ్ళిపోయి అక్కడ గుమిగూడారు. ఇది జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి మొత్తం అంటే ఆ రూటు, ఇచ్చిన రూటు కాకుండా ఎందుకు తప్పావు, పక్కకి ఎందుకు వెళ్ళావు. ఇంకొక చోట 2 వైసీపీ కార్యకర్తలు అంటే బాగా మందుగొట్టి 2 గ్రూపుల మధ్య ఈ డబ్బులు పంపిణీలో తగాదా వచ్చి, అంటే అక్కడికి మీటింగ్కి వచ్చిన వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తున్నారని చెప్పి 2 గ్రూపులు కొట్టుకొని ఒకడికి తల పగిలితే బంగారుపాళ్యం ఎస్ఐ అతను వచ్చి అతని కర్చీఫ్ అది తీసి అతనికి తలకి కట్టుకట్టాడు. బంగారుపాళ్యం ఎస్ఐ అది చూపించి పోలీసులు లాఠీ చార్జ్ చేశారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అంటే అన్ని అబద్ధాలు. బయలుదేరే దగ్గర నుంచి అంత ముందర మామిడి రైతుల గురించి, ఆ తర్వాత ఈ పర్యటన గురించి అన్ని రకాల ఉల్లంఘనలు, అన్ని రకాల అబద్ధాలతోటి ప్రచారం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.